సరే సార్, ఒకటి మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారి గురించి మీకు కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను. మీరు ఇప్పుడు రేపల్లన్నా నేను అక్కడే పుట్టాను, మీ తర్వాత జూనియర్గానే ఉన్నాను కాలేజీలో. అప్పుడే మీరు బాగా అంబటి రాంబాబు ఎవరు అంటే అంబటి రంగా గారి యాజిటేషన్లో మా నాయకుడిని చంపేస్తారని మీరు వచ్చి చాలా అంతా హడావుడి చేశారు. ఆ తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చి 49లో ఇమీడియట్గా ఆ ఎఫెక్ట్తో ఎమ్మెల్యే అయిపోయారు కదా. వంగవీటి మోహన్ రంగా గారితో మీకు అనుభవం ఉందా అసలు? వంగవీటి మోహన్ రంగారావు గారిని 2 సార్లు నేను కలిశాను. ఆయనకి ఎందుకనో న్యాయవాదులు అంటే చాలా అభిమానం. నేను అంబటి రాంబాబు సార్, నేను రేపల్లె, నేను అడ్వకేట్ అనగానే నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మటే లోపలికి రమ్మన్నాడు. కాసేపు కూర్చుని ఉండి కలిసి వెళ్ళడానికి వచ్చాం సార్, నా పేరు అంబటి రాంబాబు సార్ అంటే పరిచయం చేసుకోవడం. వాళ్ళు అప్పుడు ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అడ్వకేట్ని. రంగా గారి పరిచయం కోసం తాపత్రయపడే రోజులు అవి. అది అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఇవాళ కూర్చున్నాడో దానికన్నా కొన్ని ముందు రోజులు నేను సుధీర్ కుమార్ యువ రైతు అధ్యక్షుడిగా ఉన్నాడు అప్పుడు. ఆయన వెస్ట్ గోదావరి జిల్లా వచ్చాడు. వస్తే అక్కడ ఆయన కలిసి వస్తూ ఉండగా ఇంతకన్నా ముందు భాగంలో ఈయన కార్లన్నీ చెక్ చేశారు పోలీసులు, ఆయుధాలు లేవని. ఈయన అక్కడ రోడ్డు మీద కూర్చున్నాడు. ఇది దీక్ష చేసేప్పుడా? దీక్ష కన్నా ముందు 2-3 రోజుల ముందు ఎందుకు దానికి గుర్తులేదు. ఆడు కూర్చున్నారు. కూర్చున్న రంగా గారు వచ్చాడు, రంగా రోడ్డు మీద ఉంచున్నాడు అనగానే మేమందరం ఎగబడుతూ వచ్చాం. జీపులు వేసుకెళ్ళి ఉన్నాం. అప్పుడు రత్నకుమారి రంగా అక్కడి నుంచి కాదు మన ఇంటి దగ్గర కూర్చుందామని బయలుదేరి వస్తున్నారు. వాళ్ళతో కలుస్తూ వస్తే ఎవరు వెళ్ళని ఇట్లా నెట్టేస్తున్నారు మమ్మల్ని. నెట్టేస్తుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉండేది. సార్ నేను అంబటి రాంబాబు అని చెప్పండి సార్, అడ్వకేట్ అండి అని చెప్పి బతిలో అడితే వాళ్ళు పంపించారు. వెళ్ళి సెకండ్ నుంచి సార్ నమస్తే సార్, నేను అంబటి రాంబాబు సార్ రేపల్లి సార్ అని పరిచయం 4 అడుగులు వేసాం. సెక్యూరిటీ వాళ్ళు పక్క పంపిస్తారు. ఇంతే పరిచయం మాకు. రంగా మరణం తర్వాత ఖచ్చితంగా రంగా గారు మరణించిన రోజుని నేను బయలుదేరి రేపటి నుంచి 4ంటికి లేచి కారు వేసుకుని నేను కొంతమంది మిత్రులు బయలుదేరి విజయవాడ వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? అదే రోజున సుధీర్ కుమార్ ఇక్కడ టెంట్కి వస్తున్నాడు. చనిపోయిన రోజునే టెంట్కి వస్తున్నాడు. ఉదయం అక్కడ రావాలి. సుధీర్ వస్తున్నాడని మేము వచ్చాం. మేము వచ్చేటప్పటికి కనకదుర్గమ్మ వారిది కాదు, కనకదుర్గమ్మ కొత్తగా కట్టారు అప్పుడే వారిది, ఒకే వారిది ఉండేది. అది ఇంకా అక్కడ రాగానే పొగలు కనపడుతున్నాయి పెద్దగా.